ఉప్పు, కారం కలిపెట్టి పక్కన పెట్టాను కదా! ఇప్పుడు 1 కేజీ వరకు దానిలోనే కర్రీ చేస్తున్నాననమాట. దీనిలోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. వీటికిలోకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. కర్రీ కూడా గ్రేవీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆయిల్ అనేది పైకి తేలేదాకా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసి కొద్దిగా ఏసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్‌లో కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసిన తర్వాత ఇలా బాగా ఉడికి ఆ వాటర్ పైకి తేలి ఆ వాటర్‌తోనే అది బాయిల్ అయిపోయి ఇలా కనపడుతుంది. ఈ టైంలో దాంట్లో కొద్దిగా టమాటాలు యాడ్ చేసి, కారం కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా జ్యూసీగా చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ముక్కలు ఇష్టపడరు. ఆ జ్యూసీతోనే ఆ గ్రేవీతోనే పిల్లలు అన్నం తింటారు. అందుకోసం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి బాగా 5 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేస్తున్నాను. అంతే, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ అనమాట. ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో, వేడి వేడి అన్నంలో ఎంత టేస్టీగా ఉందో, అందులో చాలా రోజుల తర్వాత తింటున్నామో ఏమో ఇంత టేస్టీగా ఉంది. హోమ్ మేడ్ మసాలా అంటే మరి ఏంటో అనుకునేరు. ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ అంతేను. అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు రియల్లీ మామ్ లైఫ్ ఛానల్.